సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. అది చూసి పిఏపి వాళ్ళు ఆర్టిస్ట్ ఎవరైనా తెలుగు అమ్మాయి ఈ కొత్త క్యారెక్టర్ ఎవరైనా ఇంట్రొడ్యూస్ చేస్తాం, కొత్త వాళ్ళని ఎవరైనా ఇంట్రొడ్యూస్ చేద్దాం అని అనుకున్నప్పుడు ఆ సీరియల్ చూస్తున్నారట పిఏపి ఆఫీస్లో. ఏదో సడన్గా మార్చేటప్పుడు నా సీరియల్ వస్తుంది, ఇది బాగానే ఉంది పిలవండి అని. ఎక్కడి నుంచి ఇప్పుడు అప్పుడు ఇండస్ట్రీ మొత్తం చెన్నైలోనే ఉండేది కదా, మన మొహం ఏ ఛానల్ తిప్పినా వెంటనే మన మొహం వస్తుంది కదా. పాతిక సీరియల్స్ అయ్యి ఏ సీరియల్ పెట్టినా మీరే వస్తుంది. అందరూ దూరదర్శన్ 1 and 2 కదా, టైమింగ్ చూస్తే ఎప్పుడు మందే ఉంటుంది. చూడగానే ఆ సీరియల్ వస్తుంది, అక్కడ మేము చూస్తున్నాం, పిఏపి ఆఫీస్లో వీళ్ళు చూస్తున్నారు, పరుచూరి వెంకటేశ్వరరావు గారు వాళ్ళు చూస్తున్నారు ఆ సీరియల్. చూసి అమ్మాయి ఎవరో ఫోన్ చేసి కనుక్కోండి, వెంటనే ల్యాండ్లైన్కి ఆఫీస్ ఇంటికి ఫోన్ చేశారు, మా మదర్ పికప్ చేసి సోన్సో ప్లేస్లో షూటింగ్లో ఉన్నారు. వాళ్ళు వచ్చేసారు మేనేజర్స్ డైరెక్ట్గా లొకేషన్ తెలుసుకున్నాయి. కృష్ణవేణి గారు ఇల్లు అనగానే అందరికీ తెలుసు కదా, అందులో తెలుగు వాళ్ళకి తెలియకుండా ఉంటుందా, తమిళ వాళ్ళకే తెలుసుకున్నప్పుడు మన వాళ్ళు తెలియదా. వచ్చేసారు లొకేషన్కి వచ్చి మాట్లాడారు, ఇలాగ పిఏపి ప్రసాద్ ప్రొడక్షన్స్ అమ్మ, డైరెక్టర్ తాతినేని రామరావు గారు, ఇలాగా క్యారెక్టర్ ఒకటి ఉంది, రఫ్ క్యారెక్టర్, ఇప్పుడు మీరు సీరియల్లో చూసి వచ్చి మాట్లాడమన్నారు. ఓకే అండి బాగానే ఉంది, కానీ నాకు తెలుగు అక్షరం ముక్క రాదు ఒక మా ఎలా ఉంటుందని కూడా తెలియదు. మీరు తెలుగు వాళ్ళు కదా? తెలుగు వాళ్ళు కాదు, తమిళ్. ఓ మీ పేరెంట్స్ తమిళ్ ఇద్దరు, మదర్ అండ్ ఫాదర్. ఓ యు నాట్ ద తెలుగు పర్సన్. సో తమిళ్లో ఎక్కడ పుట్టారు? శ్రీరంగంలో పుట్టారు. ఓ దిస్ ఈజ్ న్యూస్, ఫైన్, ఓకే. అయితే మరి మీరు తెలుగు ఎలా నేర్చుకున్నారు మరి? అంటే ఒక కసితో నేర్చుకున్నా. ఇంత బాగా మాట్లాడుతున్నారు అని మేబీ మన వాళ్ళతోనే ఉంటున్నాను కదా, ఎక్కువ తెలుగు పిక్చర్ చేయడం వల్ల మన తెలుగు నేర్చుకోవాలి అనేది. ఒక ఆర్టిస్ట్కి లాంగ్వేజ్ తెలిస్తే పర్ఫామ్ చేయడానికి, ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అది మన కౌంటర్ రియాక్షన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అది తెలియక ఏదో మనం ఓకే అని బ్లాంక్గా ఉండకుండా ఎంత బాగుంటుంది, అది తెలిసి ఆ లాంగ్వేజ్ తెలుసుకొని యాక్ట్ చేయడం అనేది అలాగే వచ్చింది తెలుగు. సో అప్పటి వరకు తమిళ్లోనే చేశారు మీరు, సీరియల్ కానీ థియేటర్ కానీ సినిమాలు కానీ అన్ని తమిళే. సో తెలుగు ఆఫర్ రాగానే మీ మైండ్లో వచ్చిన మొదటి డౌట్ ఇది, తెలుగు రాదు వీళ్ళు ఏం చేస్తారో ఎలా మాట్లాడతారో. కానీ మనకి ఏమన్నా డైలాగ్ ఉంటే తప్పుగా మాట్లాడితే వాళ్ళు ఏమన్నా నవ్వారంటే మనకి అసహ్యం కదా, వాళ్ళందరూ టైం వేస్ట్ అవుతుంది. మనకి రాదని ఎలా చెప్పాలని నేను ఓపెన్గా చెప్పాను, నాకు రాదండి. డైలాగ్ ఉన్నప్పుడు ప్రాబ్లం లేదండి, మేము ముందు రాసి ఇచ్చేస్తాం, మీరు చెప్పండి అలాగ మాట్లాడుకోండి. నేను అన్నా లేదండి, ముందు డైలాగ్ మీరు చెప్పండి, ఏ మాడ్యులేషన్తో చెప్తే నేను అలాగే రాసుకుంటా, ఏదో తమిళ్లో కానీ ఇంగ్లీష్లో కానీ నేను రాసుకుంటాను. ఇప్పుడు నా చేత నేను రాసానంటే మగప్ చేసినట్టు ఉంటుంది, నేను మాట్లాడడానికి ఈజీగా ఉంటుంది. ఇంకోటి ఆ లాంగ్వేజ్ నేను నేర్చుకోవచ్చు కదా, ఐడియా ఉంది అందులో. అవును, వెరీ గుడ్. అలా నేర్చుకున్నాను. వాళ్ళు డైలాగ్ చెప్తే మీరు రాసుకునేదాన్ని వినేసి అప్పుడు మీ స్టైల్లో మీరు ఎప్పుడు డైరెక్టర్ ఏ మాడ్యులేషన్ చెప్తారో అది దాన్ని బట్టే అలాగే నేర్చుకునేదాన్ని. అంటే మనకు ఒక వ్యూ ఉంటుంది, ఒక క్యారెక్టర్ రాసేటప్పుడు డైలాగ్ ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలని డైరెక్టర్ వ్యూ ఉంటుంది కదా, అది బాలచంద్ర గారు అలాగే చెప్పేవాళ్ళు. నేర్చుకుంటే డైరెక్టర్ ఆర్టిస్ట్గా ఉండండి మీరు, ఈ క్యారెక్టర్ని వాళ్ళ ఊహల్లో అలా పెట్టుకుని ఉంటారు, అలాగే మనం చెయ్యాలి, అందుకే మన ఎంచుకున్నారు అక్కడ క్యారెక్టర్గా. అలా చేసేవాళ్ళం కాబట్టి డైరెక్టర్ ఆర్టిస్ట్ మాడ్యులేషన్ ఏమీ ప్రిపేర్ చేసేదాన్ని కాదు, డైలాగ్ ఇది, దీని మీనింగ్ ఇది, ఇదే అర్థం చేసుకుంటే చాలు, అక్కడ వచ్చి డైరెక్టర్ గారు చెప్పిన తర్వాత చేసేద్దాం అనే ఒక ధైర్యంతో అలాగే ఉండేదాన్ని. ఈవెన్ థియేటర్ డ్రామాస్ చేసేటప్పుడు కూడా అక్కడ డైరెక్టర్ ఏం చెప్తారో, ఈ మూమెంట్ ఎలా ఉండాలి, ఈ డైలాగ్ మాడ్యులేషన్ ఎలా చెప్పాలి, ఎంత స్పీచ్ వాల్యూమ్ పెంచాలి అన్నది ఆయన చెప్తే దాన్ని బట్టి చేసేవాళ్ళు. ఓకే, సో ఫస్ట్ భూమి అట్లా వచ్చేసింది, ముందు నుంచి అలాగ వచ్చేసింది. అది అలాగ ట్యూన్ చేసుకోవడం వల్ల మంచిదైంది. ఇందాక తెలుగు ఎలా నేర్చుకున్నాను అన్నారు కదా, దానికి ఒక కథ కూడా ఉంది. ఓకే, ఆ కథ చెప్పండి. అదే స్టోరీ చెప్తాను అనుకుంటున్నారు కాదు కదా, ఒక చిన్న ఇన్సిడెంట్, చిన్న అనెక్డోట్. ముందు రోజు డైలాగ్ ఉంది, ఒక 2-3 సెంటెన్స్ ఉండే డైలాగ్ ఇది ఇచ్చేసారు. రాత్రి అంతా నాకు ఒక మైండ్ ఒక ముందు నుంచి. అది ఏ సినిమాకి ఇది? ఇది మీ తల్లిదండ్రులా? ఓకే, తాతినేని రామరావు గారు నా ఫస్ట్ తెలుగు మూవీకి. నాకు డైలాగ్ రాదని ముందే, తెలుగు రాదని ముందే చెప్పేసాను, వాళ్ళు డైలాగ్ ఇచ్చేసారు, నేను ముందే చెప్పాను
ఏమంటే ముందు రోజు ఇవ్వకండి, ఎందుకంటే మానిటర్ ఎక్కువ చూసానంటే నేను డైలాగ్ మర్చిపోతాను. ఓకే. అందుకే అది బాలచంద్ర గారు ఎప్పుడు తిడుతూ ఉంటారు నన్ను, దాన్ని మానిటర్ చూడకండి అయ్యా మర్చిపోతుంది, అది టేక్ వెళ్ళిపోండి టక్ టక్ కరెక్ట్గా వస్తుంది. మానిటర్ చూస్తే చెప్పలేరు. 2 మానిటర్ ఆల్మోస్ట్ 700+ మూవీస్ చేసినా కూడా ఇప్పుడు కూడా ఫస్ట్ డే ఫస్ట్ షాట్కి వెళ్ళేటప్పుడు ఒక భయం ఉంటుంది, మనం కరెక్ట్గా చేస్తామా లేదా. ఈ రోజు కూడా ఒక భయం. మొన్న ఒక 2 days ముందు కూడా జరిగింది అది. డైరెక్టర్ అంటున్నారు, ఎందుకమ్మా ఇంత భయపడుతున్నారు అంటే, మీ వ్యూ వేరేగా ఉంటుందండి, అది మేము చేస్తున్నామా లేదా తెలియదు కదా. ఇంత హంబుల్గా ఎలా ఉంటున్నారు మ్యామ్? 40 years అంటే ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉండి ఒక రకమైన ముందు సక్సెస్తో ముందు కాన్ఫిడెన్స్ వస్తుంది, కాన్ఫిడెన్స్తో ముందు కొంచెం ఒక్కోసారి యాడమెన్స్, పొగరు, కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా రావచ్చు. దెర్ ఇస్ ఆల్వేస్ అ స్కోప్. అవన్నీ కాకుండా హ్యూమన్ నేచర్ అది. అంత హంబుల్గా ఇవాళకి కూడా నేను భయపడతాను, ఇప్పుడు వచ్చిన డైరెక్టర్ వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుసుకొని దాని ప్రకారం నటిస్తాను అని అనటం, అది హై స్కేల్ ఆఫ్ హ్యూమిలిటీ. యాక్టింగ్లో నన్ను చేయబట్టుకొని నడిపిస్తున్నారు వాళ్ళు. ఇది టూ మచ్ ఆఫ్ హంబుల్నెస్ ఇది. కాదు, నేను ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ వ్యూ వేరేగా ఉంటుంది కదా, మన ఏదో అతిగా చేసి అది కాదమ్మా అని నలుగురు ముందు చెప్పి మన ఇన్సల్ట్ అయ్యే బదులు మీరు చెప్పండి సార్ నేను చేస్తానా అంటే అది వేరేగా కదా. కరెక్టే కదా, ఆయనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఓ డైరెక్టర్ చెప్పారు మనం చేస్తాం. సరే ఇలా చెయ్యనా అని అడిగి చేస్తే అది కూడా వేరే కదా, వాళ్ళకి ఒక తృప్తి ఉంటుంది, మనకి వర్క్ తృప్తి ఉంటుంది కదా. వెరీ ట్రూ. అందువల్లనే ఇలాగ ఉంటుంది అనమాట. ఇది తల్లిదండ్రులు ఇన్సిడెంట్ చెప్తాను. అది తెలుగు డైలాగ్ ఇచ్చేసారు, నైట్ అంతా టెన్షన్ నాకు. కరెక్ట్గా రేపు మార్నింగ్ కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయాలి, మాడ్యులేషన్ కరెక్ట్గా ఉండాలి, అందరూ క్లాప్స్ చేయాలి, అప్రిషియేట్ తీసుకోవాలి, అలాగ ఉండాలని మైండ్ ఫిక్స్ చేసుకుని మరునాడు వెళ్ళాను. బిఫోర్ లంచ్ ఆ షాట్ పెట్టారు, ఓకే అన్నారు. రాగిని అన్న పక్కన ఒక ఆర్టిస్ట్ ఇంకో క్యారెక్టర్ చేస్తున్నాను, మేమిద్దరు తోడుకోడలు క్యారెక్టర్ అనమాట. బాలకృష్ణ వదిన. డైరెక్టర్ సడన్గా వచ్చి ఈ క్యారెక్టర్ నువ్వు ఈ డైలాగ్ నువ్వు వద్దమ్మా, రాగిని నువ్వు చెప్పు అనేసారు. అనగానే ఎవరికైనా ఇప్పుడు మీరు చెయ్యలేరు అంటే అది వేరే, ముందు నుంచే మీరు ప్రిపేర్ అవ్వాలి, అది మీ వల్ల కాదండి వాళ్ళు చేస్తారా అంటే అది వేరే, మీకు తెలియదు. అది 1, 2 or 3 days మీరు ప్రిపేర్ అయ్యి ముందు రోజు డైలాగ్ ఫిక్స్ చేసుకుని నైట్ అంతా ఇలా చెయ్యాలని మైండ్లో ఫిక్స్ చేసుకొని సెట్కి వెళ్ళిన తర్వాత ఒక్క సెకండ్లో పక్కన ఉన్న క్యారెక్టర్ని మార్చేశారు, మీరు చెప్పండి అంటే ద హోల్ మనం ఇదంతా పోతుంది కదా, అప్సెట్ అయిపోతాం కదా, కాన్ఫిడెన్స్ పడిపోతుంది అంతే. మనం ఏం చేయలేము, మనం వేస్ట్ అన్నట్టు అనిపిస్తుంది. వెంటనే మేకప్ రూమ్కి వెళ్ళిపోయి ఏడుస్తున్నా. ఇదే అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఎవరున్నారు మ్యామ్ అట్లా మీరు చెయ్యొద్దు? రామారావు గారే, రామారావు గారు అన్నారా? డైరెక్టర్ గారే అనగానే ఇప్పుడు డైరెక్టర్ చెప్పారు ఓకే, బట్ నాకు చెప్పేటప్పుడు నేను ఇన్సల్ట్గా ఫీల్ అయిపోయి రూమ్కి వెళ్ళిపోయి ఏడుస్తున్నాను. మా మదర్ అన్నారు, ఎందుకు ఏడుస్తున్నావు? ఆయన అన్నారు కదా నువ్వు చెప్పలేవని ఆయన అనుకుని చెప్పారు, కానీ నువ్వు నేర్చుకుని తెలుగులో మాట్లాడు. ఆ రోజు నుంచి వెంటనే ఎవరైనా ఏమైనా మాట్లాడితే వెంటనే వాళ్ళకి తెలియకుండా రాసుకోవడం, దీనికి ఏంటి వాళ్ళనే అడుగుతారు అనమాట, ఏంటండి మీనింగ్ ఏంటండి. సో అట్లా అలా నేర్చుకుని ఆ బుక్ అలా పెట్టుకుని ఇంటికి వచ్చిన తర్వాత నేను దీనికి ఇది మీనింగ్ అని రాసుకుంటాను కింద. అలా నేర్చుకున్నాను. తర్వాత గ్యాంగ్ లీడర్ తర్వాత అల్లు రామలింగ గారు మహానుభావుడు ఎక్కడ పుట్టారో ఇవాళ తలుచుకుంటున్నాను. ఈ తెలుగు మాట్లాడేటప్పుడు ఆయన తలుచుకుంటున్నాను. కూర్చోబెట్టుకుని నేర్పించారు. చెడ్డ మాటలు చాలామంది నేర్పిస్తారు, అది నేర్చుకోకు, ఏది పనికి వస్తుందో అది నేర్చుకో అన్నారు ఆయన. సో అల్లు రామలింగయ్య గారు మీకు తెలుగు నేర్పించారు పూర్తి స్థాయిలో, అంటే అంటే అక్షరాలు పదాలు అలా నేర్పించారా, లేకపోతే కేవలం మాట్లాడటం మాత్రమే? ఓకే, జస్ట్ కాన్వర్సేషన్ మాత్రమే. ఇది ఇలా మాట్లాడాలి, దీనికి ఇది ఏమండి అంటే ఇది మీనింగ్, ఎవరిని ఎలా పిలవాలి అనడానికి, ఇదిగో అంటే ఏంటి, బాగున్నావా బాగున్నారా ఇలాంటివన్నీ నేర్పించారన్నమాట. అది మనం ఆటోమేటిక్గా ఆ లాంగ్వేజ్ మీద మనకు ఒక కమాండింగ్ వచ్చేస్తుంది. ఓ ఇది దీనికి ఇలా మాట్లాడాలి అని తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనం మాట్లాడుతూ ఉంటాం కదా.
సో గ్యాంగ్ లీడర్ షూటింగ్ ప్రాసెస్లో తెలుగు బ్రేక్ టైం వచ్చినప్పుడల్లా కూర్చొని తెలుగు నేర్చుకున్నారు. థ్యాంక్స్ టు తాతినేని రామారావు గారు. సో తర్వాత ఒక 6 ఏళ్ళు అయిపోయింది, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కలుస్తున్నాను ఆయన, బేగంపేట ఎయిర్పోర్ట్లో తాతినేని రామారావు గారిని. రామారావు గారు. ఆ తర్వాత అంటే ఆ మధ్యలో 5 ఏళ్ళలో కలవలా. నేను ఆయనతో తెలుగులోనే మాట్లాడుతున్నాను, ఇలా చూశారు. సరే మీకే థ్యాంక్స్ చెప్పాలండి, ఈ తెలుగు బాగా నేర్చుకోవడానికి కారణం మీరే కదండి అని. కరెక్ట్. ఆయన ఆ రోజు అలా అనుకోపోయింటే మీలో కసి పెరిగేది కాదు, తెలుగు నేర్చుకునేది అది కాదు. అలాగా కృష్ణవంశీ గారికి చెప్పాలి, చిన్న వంశీ గారికి. ఆయన డబ్బింగ్ ఎందుకు ఎవరెవరు స్పాట్లో మీరే కదా డైలాగ్ మాట్లాడుతున్నారు, మీరు డైలాగ్ చెప్పడం రండి థియేటర్లో, తప్పైతే ఇంకో టేక్ తీసుకుంటాం, ఏముంది ట్రై చేయండి, తప్పేం లేదు కదా. అలా సముద్రం నుంచి డబ్బింగ్ మొదలుపెట్టారు. ఓహో, అంటే గ్యాంగ్ లీడర్ నుంచి సముద్రం వరకు మీరు మీ వాయిస్ కాదు వేరే ఎన్ని సినిమాలు చంద్రిక అని ఒక అమ్మాయి చెప్పారు. ఓకే, ఎన్ని సినిమాలు అలా మీ వాయిస్ కాకుండా? చాలా వరకు, చాలా సినిమాస్ లెక్కలు లేవు అప్పుడు, లెక్క పెట్టుకుంటే మనకు టైం సరిపోదు, చాలా వరకు. సముద్రం నుంచి ఇంకా మీరే. నాకు ఆమె టైంకి జయశ్రీని ఒక ఆవిడని క్లైమాక్స్ మాత్రమే ఆవిడ చెప్పడానికి ఈవి గారు పెట్టించారు. వచ్చి థియేటర్కి వెళ్ళి చూడమన్నారు ఆవిడ ఎలా మాట్లాడుతున్నారు. అక్కడ మాట్లాడేది నువ్వే కదా, ఎందుకు ట్రై చేయలేవని, ఎందుకు భయపడతావు, కానీ మనకు ఆ లాంగ్వేజ్ తెలియదు కదా. కరెక్ట్గా ఇమోషన్, ఆ పదం, ఆ ఎక్స్ప్రెషన్ వస్తుందో రాదో అని భయం. బట్ యాక్టింగ్ వరకు ఓకే, బిఫోర్ కెమెరా మనం చేస్తున్నాం, అక్కడ మాట్లాడేది మనమే మాట్లాడుతున్నాం, కానీ డబ్బింగ్కి వచ్చేటప్పటికి మనం ఇది క్యారీ అవుట్ చేస్తామా చేయమా అని ఒక భయం. ఎందుకు ఆమె టైంలో మీకు అలా అనిపించిందా? ఫైనల్ క్లైమాక్స్ అప్పుడు వద్దు సార్ నేను చెప్పలేనండి అని, కానీ అప్పుడే చెప్పుంటే ఇంకా బాగుండేదేమో. ఆ తర్వాత నాకు అనిపిస్తుంది, ఎంతైనా పాపం నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ వాళ్ళ మీద నేను తప్పు చెప్పట్లేదు, మనం చేస్తే అది ఒక తృప్తి, ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే మనం చేసాం, ఈ క్యారెక్టర్కి న్యాయం చేసాం కదా డబ్బింగ్ కూడా ఇచ్చి, అని ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. బట్ ఆమె సినిమా అద్భుతమైన మూవీ మ్యామ్, అండ్ మీ నటన అసలు మైండ్ బ్లోయింగ్. క్లైమాక్స్ సీన్ ఇంకా అసలు గూస్ బంప్స్ వచ్చేస్తాయి చూస్తే. ఆ సినిమాకి మీరు అంటే ఇప్పటికీ రిపెంట్ అవుతారా మ్యామ్, మీరు డబ్బింగ్ చెప్పలేకపోయారని? నిజంగా ఫీల్ అవుతుంటారా? చాలా ఫీల్ అవుతాను. చెప్పుంటే ఎంత బాగుంటుంది అంటే, మన వాయిస్ అప్పుడు సూట్ అవ్వదు అనుకున్నామా, లేకపోతే ఈ భయం ఎందుకు దేవుడు ఇచ్చాడు, అప్పుడు ఎందుకు ధైర్యం రాలేదు అని నన్ను నేను ఇప్పుడు కూడా తిట్టుకుంటా. ఎప్పుడైనా టీవీలో చూసానంటే వాళ్ళ వాయిస్ కంటే మన వాయిస్ బాగుంది కదా, కానీ వాళ్ళని చించపరచట్లేదు నేను నన్ను తిట్టుకుంటున్నాను అనమాట. అంటే నువ్వు చెప్పలేదు చూసావా, ఎందుకు ఇలా అయ్యావు అని నన్ను నేనే తిట్టుకుంటాను ఒక సెకండ్. అది ఇప్పుడు ప్లస్ అవుతుంది, అంటే చేయగలుగుతానని ఒక ధైర్యం ముందు వెళ్ళడానికి నన్ను బూస్టప్ చేస్తుంది కదా. ఓకే, బట్ ఆమె టైంలో డైరెక్టర్ మాత్రం మీకు చెప్పారు చేయమన్నారు, నేను చేయలే. నువ్వు చెయ్యి డబ్బింగ్ చెప్పు అని. ట్రై చెయ్యి, అట్లీస్ట్ ట్రై చెయ్యని. కృష్ణవంశీ గారు మాత్రం పట్టుబట్టి కూర్చున్నారు. ఆయన వచ్చి థియేటర్లో రావాలి, 100% మీరే చెప్పాలి అనేసి వాళ్ళు. ఆయనకి ఏ ధైర్యం అది, ఎక్కడ అంటే ఎందుకు అనుకున్నారు ఖచ్చితంగా మీరు చెప్పగలుగుతారు? అంటే అది బాగుంటుంది కదా. ఆయన ఎందుకు అలా చాలా నా సంగవి తర్వాత చార్మి చాలా మంది ట్రై చేసేవాళ్ళు ఆయన. అవును, మీరే డబ్బింగ్ చెప్పాలని. వెరీ ట్రూ. అది ఆర్టిస్ట్కి ఎంతో ప్లస్ అవుతుంది. థ్యాంక్స్ టు కృష్ణవంశీ గారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.